ట్రిపుల్ ఐటీలో థర్డ్ ఇయర్ ట్రిపుల్ ఈ చదువుతున్నటువంటి ప్రత్తిపాటి సృజన్ అనే దళిత విద్యార్థి, ఎస్సీ మాల కులస్తుడు, ఒక ఆటో డ్రైవర్ తండ్రి, ఇక్కడే గుంటూరు ఏటీ అగ్రహారం వాళ్ళది. కురవాడు థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. అతను చాలా టాలెంటెడ్. 10th క్లాస్లో 595 మార్కులు వచ్చినటువంటి జీనియస్. అతను షార్ట్ ఫిలిమ్స్ చేసే టాలెంట్ ఉంది అతనికి. అలాగే 4 లక్షల మంది ఫాలోయర్స్ అతనికి సోషల్ మీడియాలో ఉన్నారు. అలా ఉన్నవాడిని ఒక ఎస్సీ ఒకడు అయ్యేసరికి వాళ్ళు ర్యాగింగ్ చేయాలనుకున్నప్పుడు ఒక సాఫ్ట్ టార్గెట్గా ఈ సూచన తీసుకున్నారు. వాళ్ళు నైటు 11 గంటల నుంచి తెల్లవారుజాము 3 గంటల వరకు విపరీతంగా హింసించి కొట్టి చంపేశారు. అలా చంపేశారని చెప్పకుండా అతను తీసుకొచ్చి ఒక కుర్చీ ఎక్కి ఆత్మహత్య చేసుకున్నాడని చెబుతున్నారు. కానీ కురవాడు దాదాపు 6 అడుగులు ఉంటాడు. అక్కడ రూమ్లో అంత పెద్ద హైట్ ఉన్న కురవాడు సూసైడ్ చేసుకునే పరిస్థితి అంత లేదు ఆ రూమ్లో. అదొకటి. ఒకవేళ అతను సూసైడ్ చేసి చనిపోయినోడి మీద అతనికి ఆడవాళ్ల మీద మిస్బిహేవ్ చేశాడని, సబ్జెక్టులు ఉన్నాయని, ఇట్లా రూమర్స్ ఎందుకు తీసుకొచ్చారు? ఒకటి. రెండోది, ఈ 8 మంది ముద్దాయిలు వీళ్ళు పాత ముద్దాయిలు. వీళ్ళు అంతకుముందు చాలా నేరాలు చేస్తే వీళ్ళని సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేస్తే లోకల్గా ఉన్నటువంటి శివశంకర్ అనేటువంటి ఎమ్మెల్యే, శ్రీకాకుళం ఎమ్మెల్యే రికమెండ్ చేసి మళ్లీ కాలేజీలో చేర్చాడు. ఆ కాలేజీ యాజమాన్యం కూడా ఆ రికమెండేషన్ తలొగ్గి వాళ్ళని మళ్లీ తీసుకోవడం వల్ల వాళ్ళు హింసించి చంపేశారు. ఇది ఖచ్చితంగా హత్య. వాళ్ళని తీసుకున్న తర్వాత పోలీసు మాన్యువల్ ప్రకారం 24 గంటల లోపుగా ఒక జడ్జి ముందు హాజరుపరచాలి. కానీ 12వ తారీఖున అరెస్ట్ చేసి ఈ రోజు వరకు వాళ్ళని మ్యాజిస్ట్రేట్ ముందు పెట్టలేదంటే ఏం జరుగుతుంది అక్కడ? దీని మీద విద్యాశాఖ మంత్రి లోకేష్ స్పందించాలి. లోకేష్ విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత, గెలిచేంతకాలం అయిన తర్వాత ఒక్క హాస్టల్ చూసినోడు కాదు, ఒక్క కాలేజీ సందర్శించినోడు కాదు, ఈ కాలేజీలో ఎటువంటి సౌకర్యాలు ఉన్నాయో చూసినోడు కాదు, ఇక్కడ ఉన్నటువంటి కింది కులాలకు ఎటువంటి భద్రత ఉందో చూసినోడు కాదు. కనుక ఈ సంఘటన మేల్కొని ఆ 8 మందిని కఠినంగా శిక్షించి ప్రత్తిపాటి సృజన కుటుంబానికి న్యాయం చేయాలని ఇక్కడున్న దళిత బహుజన ప్రజా సంఘాలు అందరూ ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నాయి. జై భీమ్.